హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాటా జీనీ గ్లోబల్. నేను మీ శ్రీకాంత్ తిరువీజ్ల. ఈరోజు ట్యాబ్లూలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం నేర్చేసుకుందాం. అదే కంటెక్స్ట్ ఫిల్టర్స్ ఇన్ ట్యాబ్లూ. మనకి ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మనకి ఇదే క్వశ్చన్ రిపీట్గా అడుగుతూ ఉంటారు. సో దీని గురించి మనం చాలా డీటెయిల్గా ఈరోజు మన క్లాస్లో నేర్చేసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్. నెక్స్ట్ ఆర్డర్లో కంటెక్స్ట్ ఫిల్టర్ ఉంది. ఇప్పుడు రీజన్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు రీజన్ అప్లై ఆల్ చేస్తున్నాను. ఆల్ చేసి అప్లై కొడుతున్నాను. సో షో ఫిల్టర్ కొట్టా. అలాగే రీజన్తో పాటు సిటీ అనే ఫిల్టర్ కూడా ఉంది. బట్ మనకు వ్యూలో సిటీ లేదు కానీ సో అప్లై చేశాను. ఆల్ కొట్టి అప్లై చేయాలి. సో ఆల్ కొట్టి అప్లై చేశాను. సిటీని కూడా షో చేశాను. ఇప్పుడు మనకి రియల్ టైంలో సినారియోస్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఇప్పుడు నేను సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు మొన్న ఇప్పుడు రీజియన్లో సెంట్రల్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నా. సో నేను ఇందులోకి వెళ్ళి మనకి మొన్న నేర్చుకున్న దాని ప్రకారం ఈ సిటీస్ ఎడిట్ కొట్టి టాప్ బై ఫీల్డ్ పెట్టి టాప్ 10 సిటీస్ రావాలని అనుకుంటున్నా బై సేల్స్. ఓకే, తర్వాత సబ్ కేటగిరీ వల్ల మనం సిటీస్ తీసుకున్నాము. అప్పుడు మనకు విజువలైజేషన్ క్లియర్గా ఉంటుంది. ఓకే, యాక్చువల్గా మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇక్కడ రీజియన్ సెంట్రల్లో నేను టాప్ 10 సిటీస్ రావాలనేది నా ఎక్స్పెక్టేషన్. కానీ ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి? ఓన్లీ 4 సిటీసే వచ్చినాయి. అదే ఒకవేళ ఈ ఫిల్టర్ని తీసేసాను అనుకోండి, ఎన్ని వచ్చినాయి? 10 కార్డ్స్ వచ్చినాయి. అంటే ఏంటి, టాప్ 10 సిటీస్ ఉన్నాయి. బట్ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఈచ్ 2 ఫిల్టర్స్ జనరల్గా నార్మల్ ఫిల్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అంటే, సెంట్రల్కి సంబంధించిన ఏదైతే నేను ఇక్కడ సెలెక్ట్ చేశానో ఆ సెంట్రల్కి సంబంధించిన సెంట్రల్ ఫిల్టర్ చేసేసుకుంటుంది డేటాని. సో ఫిల్టర్ చేసేసుకొని దానికి సంబంధించిన డేటాలో చూపెడుతుంది. అలాగే సిటీ ఏం చేస్తుంది అంటే, మనం ఇక్కడ కండిషన్లు రాసాము. సిటీ కండిషన్లో ఎడిట్ ఫిల్టర్లోకి వెళ్ళి టాప్ కండిషన్ యూజ్ చేసి టాప్ 10 సిటీస్ డిస్ప్లే చేయమన్నాం. సో ఫిల్టర్స్ ఎలా యాక్ట్ చేస్తాయి అంటే, ఈ ఫిల్టర్ తీసేస్తే బ్యాక్గ్రౌండ్లో డేటా ఉంటుంది. యాక్చువల్లీ అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను రీజియన్ ఫిల్టర్ తీసేసాను అంటే బ్యాక్గ్రౌండ్లో డేటా ఉంది, బట్ ఫిల్టర్ ఏం చేస్తుంది, దాన్ని ఫిల్టర్ చేస్తుంది. అంటే విజువలైజేషన్లో మనకి కనపడకుండా చేస్తుంది, బట్ అండర్లయింగ్ డేటా ఉంది. అలాగే ఇప్పుడు నేను సిటీని తీసేసాను అనుకోండి, మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ డేటా ఉంది. మనం ఈ ఫిల్టర్స్ని యూజ్ చేసి ఈ డేటాని మనము రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఇలాగ 2-3 ఫిల్టర్స్ ఒకేసారి యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఇక్కడ ఈ సినారియోలో మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, నేను రీజియన్లో సెలెక్ట్ చేసుకుంటే రీజియన్ సెంట్రల్ బదులు ఈస్ట్ సెలెక్ట్ చేసుకుంటే నాకు 10 సిటీస్ రావాలి. బట్ ఇది ఇలా పాసిబుల్ అవ్వట్లేదు. కారణం ఏంటి అంటే, రీజియన్‌కి సంబంధించిన డేటా రీజియన్ తెచ్చుకుంటుంది, సిటీకి సంబంధించిన డేటా సిటీ తెచ్చుకుంటుంది. అవి 2 ఇంటర్సెక్షన్ అయిన డేటాని మాత్రమే మనకి విజువలైజేషన్‌లో చూపెడుతుంది. ఇంటర్సెక్షన్ అయిన డేటా అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనము ఇన్నర్ జాయిన్ చేస్తే ఏదైతే డేటా ఉంటుందో, మనం ఒక డేటా తీసుకొచ్చి దానిలో ఉన్న కొన్ని ఫీల్డ్స్, సింపుల్‌గా చెప్పాలి అంటే మీకు ఇదే డూప్లికేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు సిటీ లేకుండా ఇంత డేటా ఉంది దీనిలో. ఈస్ట్ రీజియన్‌లో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 92 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత రీజియన్ లేకుండా టాప్ 10 మనకి 10 కార్డ్స్ ఉన్నాయి. సో ఇందాక వచ్చిన కార్డ్స్, ఈ 10 కార్డ్స్‌కి కామన్ ఉన్న డేటా మాత్రమే మనం 2 ఫిల్టర్స్ యూజ్ చేసినప్పుడు వస్తుంది. కానీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, బిజినెస్ ఎక్స్పెక్టేషన్ ఈచ్ రీజియన్‌కి మనకి 10 కావాలి. సో అందుకని జనరల్‌గా ఏం చేస్తాము అంటే, మనం రీజియన్‌ని కంటెక్స్ట్‌లో కన్వర్ట్ చేస్తాం. కంటెక్స్ట్‌లో కన్వర్ట్ చేసి మనం యూజ్ చేస్తాం. కంటెక్స్ట్‌లో కన్వర్ట్ చేసిన వెంటనే మనకి 10 కార్డ్స్ వచ్చేసినాయి ఇక్కడ. సో కంటెక్స్ట్ ఫిల్టర్ అనేది ఎక్స్ట్రాక్ట్ ఫిల్టర్ తర్వాత డేటా సోర్స్ ఫిల్టర్ తర్వాత నెక్స్ట్ వచ్చేది కంటెక్స్ట్ ఫిల్టర్. కంటెక్స్ట్ ఫిల్టర్ మెయిన్ రోల్ ఏంటి అంటే, కంటెక్స్ట్ ఫిల్టర్ ఒక టెంపరరీ ఫోల్డర్ లాగా యాక్ట్ చేస్తుంది. టెంపరరీ
స్టోరేజ్ యూనిట్ లాగా యాక్ట్ చేసి ఫస్ట్ ఈస్ట్ రీజియన్‌కి సంబంధించిన డేటాని తెచ్చుకుంటుంది. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో దానిది. ఇప్పుడు నేను ఈస్ట్, సౌత్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఈచ్ 10 రావు. మనం ఇక్కడ ఓన్లీ 10 కార్డ్సే అలౌ చేస్తుంది సిటీ ఫిల్టర్. కాబట్టి సౌత్‌లో 10 వస్తున్నాయి. లేదా సౌత్ వద్దు, వెస్ట్ అనుకున్నప్పుడు వెస్ట్‌లో 10 వస్తున్నాయి. అంటే ఏంటి అంటే, ఈ రీజియన్‌ని మనం కంటెక్స్ట్‌లో కన్వర్ట్ చేయడం వల్ల ఫస్ట్ అది వెస్ట్ రీజియన్‌కి సంబంధించిన డేటాని తెచ్చుకుంటుంది. ఆ ఉన్న అవైలబుల్ డేటాలో రిమైనింగ్ ఫిల్టర్స్ యాక్ట్ చేస్తాయి. జనరల్‌గా ఇండివిడ్యువల్ ఫిల్టర్స్ ఎలా యాక్ట్ చేస్తాయంటే, దేనికి దానికి అదెళ్లి డేటా తెచ్చుకుంటది. ఆ తెచ్చుకున్న డేటాలో మనం అప్లై చేసిన ఫిల్టర్స్ బట్టి అన్ని ఫిల్టర్స్‌లో కామన్‌గా ఉన్న డేటాని మాత్రమే విజువలైజేషన్‌లో చూపిస్తది ట్యాబ్‌లో. బట్ ఎప్పుడైతే మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి రిక్వైర్మెంట్ ఏదైతే మీట్ అవ్వాలి అనుకుంటామో, ఇప్పుడు కరెంట్ ఉన్న బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఐ వాంట్ రీజియన్ వైస్ టాప్ 10 సిటీస్ అనేది నా రిక్వైర్మెంట్. సో, ఆ రిక్వైర్మెంట్ మనం ఫుల్‌ఫిల్ చేయడానికి నార్మల్ ఫిల్టర్‌ని కంటెక్స్ట్ ఫిల్టర్‌లా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే. ఇది ఇప్పుడు నేను కంటెక్స్ట్‌లోంచి రిమూవ్ చేశాననుకోండి, మళ్ళీ 4 కార్డ్సే వస్తాయి. సో, ఇలాగా మనం కంటెక్స్ట్ ఫిల్టర్ యూజ్ చేసి మనం బిజినెస్‌లో అది టెంపరరీ ఫోల్డర్‌గా యూజ్ చేసుకొని దానికి మీద డిపెండ్ అయ్యి మిగతా ఫిల్టర్స్ యాక్ట్ అయ్యేలాగా చేయొచ్చు. అలాగే కంటెక్స్ట్ ఫిల్టర్‌ని మనము పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. ఎలాగా అంటే కంటెక్స్ట్ ఫిల్టర్ ఒక టెంప్ టేబుల్ లాగా యాక్ట్ చేస్తదని చెప్పాం గదా! సో, ఎప్పుడైతే మనం ఇక్కడ కంటెక్స్ట్ ఫిల్టర్ కన్వర్ట్ చేసామో అండర్‌గ్రౌండ్ క్వెరీయింగ్ రీజియన్‌లో ఏదైతే మిగతా 3 ఫిల్టర్స్ ఉన్నాయో ఇంకా డేటా అనేది విజువలైజేషన్‌లోకి రాదింకా అసల. సో, ఇదొక టెంప్ టేబుల్ లాగా యాక్ట్ చేసి పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సో, దీన్ని గూడా మనము ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కంటెక్స్ట్ ఫిల్టర్ గురించి అడిగినప్పుడు స్పెసిఫిక్‌గా మనం జెప్పాల్సింది ఏంటి అంటే కంటెక్స్ట్ ఫిల్టర్ టెంపరరీ టేబుల్‌గా యాక్ట్ చేసి మిగ్ కంటెక్స్ట్ ఫిల్టర్ ఏదైతే డేటా తెచ్చుకుందో దాని మీద డిపెండ్ అయిన డేటా తెచ్చుకోవడానికి హెల్ప్ చేస్తది కంటెక్స్ట్ ఫిల్టర్ అనేది మనము ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అలాగే కంటెక్స్ట్ ఫిల్టర్‌ని పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలా అని జెప్పేసి ప్రతి వర్క్ షీట్‌లోనూ, ప్రతి డాష్‌బోర్డ్‌లోనూ ఒక 10, 15 కంటెక్స్ట్ ఫిల్టర్స్ యూజ్ చేయకూడదు. 3 ఆర్ 4 కంటెక్స్ట్ ఫిల్టర్స్ యూజ్ చేస్తే పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ అవుతది. మోర్ థాన్ 10, 15 అవసరం లేనివి కంటెక్స్ట్ ఫిల్టర్ కన్వర్ట్ చేస్తే పెర్ఫార్మన్స్‌ని డిక్రీజ్ చేస్తది. సో, సో కంటెక్స్ట్ ఫిల్టర్ మనకి ఎల్ఓడీస్‌ని ఎఫెక్ట్ చేయగలదు. అందులో మనకి ఎల్ఓడీస్‌లో 3 టైప్స్ ఆఫ్ ఎల్ఓడీస్ ఉన్నాయి. ఫిక్స్డ్, ఇంక్లూడ్, ఎక్స్‌క్లూడ్. అందులో మూడిటి మీద కంటెక్స్ట్ ఫిల్టర్ అనేది ఎఫెక్ట్ చేయగలుగుతది. కంటెక్స్ట్ ఫిల్టర్ కాకుండా డైమెన్షనల్ ఫిల్టర్ నెక్స్ట్ హైరార్కీలో ఉంది. డైమెన్షన్ ఫిల్టర్ అనేది ఓన్లీ ఇంక్లూడ్ అండ్ ఎక్స్‌క్లూడ్ ఫిల్టర్ మీద మాత్రమే ఇంక్లూడ్ అండ్ ఎక్స్‌క్లూడ్ ఎల్ఓడి మాత్రమే ఎఫెక్ట్ చేయగలదు. బట్ కంటెక్స్ట్ ఫిల్టర్ అయితే ఫిక్స్డ్ ఎల్ఓడిని కూడా ఎఫెక్ట్ చేయగలుగుతుంది. సో, ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్‌లో మన ఇంటర్వ్యూలో మనల్ని కంపల్సరీ కంటెక్స్ట్ ఫిల్టర్ గురించి అడిగినప్పుడు మనం చెప్పాల్సింది ఫస్ట్ టెంప్ టేబుల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో, రిమైనింగ్ ఫిల్టర్స్ అనేవి కంటెక్స్ట్ ఫిల్టర్ మీద బేస్ అయ్యి దానిలో ఉన్న డేటాని మాత్రమే తెచ్చుకుంటాయి. తర్వాత పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత ఫిక్స్డ్ ఎల్ఓడిని ఎఫెక్ట్ చేయగలిగిన ఫిల్టర్ వర్క్ షీట్ లెవెల్‌లో కంటెక్స్ట్ ఫిల్టర్ మాత్రమే. హ్మ్. అది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మరియు మీ సజెషన్స్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మన డాటా జీనీ గ్లోబల్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేర్చుకుందాం. హ్యాపీ లెర్నింగ్.